వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ అనేది మనం చెప్పుకుందామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ న్యూట్రిషన్ క్లాసెస్ తో పాటుగా కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ 9346727921 అనే నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే ఆర్ఎస్ఎల్ ఓల్డ్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ఉందండి, యాప్ ని డౌన్లోడ్ చేసుకుని, యాప్ లోగో ఈ విధంగా కనిపిస్తుంది. గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. అయితే మనం ఈ రోజు ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీ లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే, ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ లో ఎప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 150 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 151 నుండి చూడండి. An article is sold at a profit of 20% if the cost price is increased by 10% and the sale price by is 26 rupees. Then the percentage of profit reduces by 5%. Determine the cost price. ఇంతకు ముందు మనం చేసిన మోడల్ లా ఉందండి. అంటే మనం 150 లోపల మనం చేసాం చూడండి. ఆ క్వశ్చన్స్ ముందు వీడియోలో చేసినలా ఉంది, చూద్దాం. ఒక వస్తువు 20% లాభంతో అమ్ముతారటండి. కొన్న ధర 10% మరి అమ్మకం ధర 26 పెరిగితే లాభ శాతము ఎంతండి? 5% తగ్గుతుందండి. అయితే కొన్న ధరను నిర్ణయించండి అంటే అడుగుతున్నాడండి. ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఏదైనా దీన్ని చేసే ప్రాసెస్ మీకు తెలియలేదు అనుకోండి, ఒక సింపుల్ టెక్నిక్ చూడండి. ఆప్షన్స్ ఉన్నాయి కదండి, కొన్న ధర ఆప్షన్స్ తీసుకొని, అంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఇచ్చిన డేటాకి సరిపోతుందో లేదో అలా చెక్ చేసుకోవచ్చు అండి. అయితే మీకు ఎప్పుడైతే ప్రాసెస్ తెలియదు, లేదంటే 4 ఆప్షన్ చెక్ చేయడానికి టైం వేస్ట్ అయిపోతుందండి. మనకి టైం మిగులుతుంది. ఈ క్వశ్చన్ త్రూ ఆన్సర్ చేయాలనుకున్నారు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆప్షన్ త్రూ వెళ్ళిపోయండి. ఇలా మనకి ఏ క్వశ్చన్ అయినా సరే ఆప్షన్ త్రూ వెళ్ళడానికి ఎక్కువ శాతం మనకు అవకాశం ఇస్తుందండి. కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్ త్రూ వెళ్ళలేము, అంతే తప్ప కానీ ఎక్కువ శాతం మనం ఆప్షన్ త్రూ వెళ్ళొచ్చు అనమాట. అయితే దీని ప్రాసెస్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రాసెస్ ప్రకారం మనం చేద్దాం. వస్తు యొక్క సిపి కావాలి కాబట్టి సిపి మీకు సిపి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకోండి. సిపి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకుంటే మనకి ప్రాఫిట్ ఎంత అండి? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ 20% కాబట్టి మరి ఎస్పి ఏమవుతుందండి? మనకి ఎక్స్ ఇంటూ 120/100 అవుతుందండి. అంటే సింపుల్ గా మనకి 6x/5 అవుతుంది అనమాట. 6x/5. ఇటువంటి సందర్భంలో మనం ఏం చెప్పామంటే సిపి ఈజ్ ఈక్వల్ టు 5x గా తీసుకోండి అని చెప్పాను. అప్పుడు మనకి ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 6x అని చెప్పానండి. ఇలా ఉంటే మనకు ఫ్రాక్షన్ ఇబ్బంది ఉండదు అనమాట. మనం తీసుకుంది ఇక్కడ ఎక్సే, కానీ ఇక్కడ ఎక్స్ కాదనమాట. 5x తీసుకున్నాం. 5x ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే రిజల్ట్ కూడా 5x రూపంలో రావాలి. అన్ని 5 తో పోతున్నాయి కాబట్టి మనం దాన్ని బట్టి గుర్తుపట్టలేము. ఓకేనండి. ఇది సిపి, ఎస్పి అండి. ఏమన్నట్టు తర్వాత కొన్న ధర 10% పెరగాలి. దీన్ని 10% పెరిగినట్లయితే రెండోది అనమాట. సిపి 10% పెరిగినట్లయితే అంటే 5x ఇంటూ 10% అంటే 110/100 కాబట్టి 0 పోయిందండి. 5 1 5 2 అండి. ఇక్కడ కూడా మరి భిన్నం తప్పలేదు. మనకి 11/2x వచ్చిందండి. 11/2x. దీన్ని మనము 5.5x అని రాసుకోండి. భిన్నం ఇబ్బంది పెడుతుంది కాబట్టి. ఇక్కడ ఎస్పి ఏమైందండి? 6x ప్లస్ 26 రూపాయలు పెరిగింది కదా, ప్లస్ 26 అండి. ప్లస్ 26x అనమాట. ఇప్పుడు లాభం చూడాలి. లాభం అంటే ఈ రెండింటికి ఉన్న తేడా లాభం అండి. లాభం ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాద్దాం, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 6x ప్లస్ 26, 6x ప్లస్ 26 మైనస్ 5.5x అండి. అంటే ఎంత వస్తుందండి? 0.5x ప్లస్ 26 వస్తుందండి. ఇది లాభం అండి. 0.5x ప్లస్ 26 అనమాట. మరి లాభ శాతం కావాలంటే ఏమవుతుందండి? 0.5x ప్లస్ 26 బై కొన్న వేల ఎంత అండి? 5.5x అండి. 5.5x ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5% తగ్గుతుంది. ఇంతకుముందు ఎంత అంటే 20 ఉంటుంది, ఇప్పుడు 5% తగ్గుతుంది అంటే 15% అండి. ఈజ్ ఈక్వల్ టు 15 అనమాట. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఇక్కడ అండర్ పెట్టేసి చేస్తాను. ఇక్కడ 0.5x ప్లస్ 26 బై 5.5x ఈజ్ ఈక్వల్ టు 15/100 అనమాట. 15/100. దీన్ని మనం 5 3 అంటే 5 20 అంటే 20 రాసుకోవచ్చు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేశారు అనుకోండి. 20 ఇంటూ 0.5 అంటే 10 అవుతుందండి.
10x ప్లస్ 20 ఇంటూ 26 అంటే 26 52 కాబట్టి 520 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5.5 అంటే అంటే ఎంత వస్తుందండి? 16.5 వస్తుందండి. 16.5 ఎక్స్. ఈ 10.x అటు పంపించారు అనుకోండి, 16 నుంచి 10 తీస్తే ఎంత? 6.5 ఎక్స్ వస్తుందండి. 6.5 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 520 అనమాట. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 520/6.5 అండి. అంతే కదా? అంతేనండి. అవి రెండు ఓకే. 6తో మనం డివిజన్ చేసాం అనుకోండి, 6.5తో చేయాలి. కాబట్టి దీన్ని ఇలా రాసుకోండి. ఇంకా పాయింట్ తీసేయాలనుకుంటే 5200/65 అండి. 65తో డైరెక్ట్గా చేసేవచ్చు అనమాట. 65తో 65 ఒకట్ల 65. ఒక పని చేద్దామండి, ఎక్స్ వాల్యూ దీనిలో వేసేద్దాం. మనకి ఏం కావాలండి? సిపి కావాలండి, కొన్న ధర కావాలి. కొన్న ధర సిపి ఈజ్ ఈక్వల్, ఇక్కడ రాస్తాను చూడండి. కొన్న ధర సిపి ఈజ్ ఈక్వల్ టు 5x కాబట్టి సిపి ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 5200/65 అండి. 5 ఒకట్ల 5 13 అండి. 13తో చూసుకున్నట్టు 13 4 52 కాబట్టి ఎంత వస్తుందండి? 400 వస్తుందండి. దేర్ఫోర్ సిపి ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 400. 400 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. మీకు ఇక్కడ ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తుందండి, కానీ కొద్దిగా ఫాస్ట్గా చేయగలిగితే 1 minute లోపల అయిపోతుందండి క్వశ్చన్. తప్పదు, మనకి కొన్ని క్వశ్చన్స్ ఇబ్బంది పెడుతుంటాయి. మరి ఇక్కడ 100 తీసుకుంటే చేయగలమంటే అది కూడా మనకి కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అయిపోతుందండి. అక్కడ మీకు ఫ్రాక్షన్లు ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చాయంటే అక్కడ కూడా ఫ్రాక్షన్లు వస్తాయండి. ఫ్రాక్షన్స్ వచ్చేటప్పుడు మాత్రం మనం తీసుకునే ఈ 100 తీసుకుంటే కొద్దిగా ఇబ్బంది పడతాం అనమాట. ఓకేనండి. ఆల్రెడీ ముందు సమ్ అనేది 100 ఉపయోగించి చేయడం జరిగింది కాబట్టి ఒకసారి ట్రై చేయండి, తప్పేమీ లేదు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 152 అండి. ది డిఫరెన్స్ బిట్వీన్ ది కాస్ట్ ప్రైస్ అండ్ ద సేల్ ప్రైస్ ఆఫ్ an ఆర్టికల్ ఈజ్ 240 రూపీస్. ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 20%, ది సెల్లింగ్ ప్రైస్ ఈజ్ అని ఇచ్చాడండి. ఒక వస్తువు యొక్క కొన్న ధర మరియు అమ్మకం ధరల వ్యత్యాసం ఎంత అండి? 240 అండి. లాభం చూసుకున్నట్లయితే 20% అయితే అమ్మకం ధర ఎంత అడుగుతున్నాడండి. ఇప్పుడు కొన్న ధరకి అమ్మకం ధరకి మధ్య వ్యత్యాసం ఎంత ఇచ్చాడండి. లాభం అన్నాడు ఇక్కడ, ఖచ్చితంగా ఏమవుతుందండి? ఎస్పీ మైనస్ సిపి అవుతుందండి. ఎస్పీ మైనస్ సిపి కూడా ఎంత అంటే ప్రాఫిట్ కాబట్టి రెండింటి యొక్క తేడా పి అనమాట. అదే ఎంత ఇచ్చాడండి? 240 ఇచ్చాడు. మరి ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా ఇచ్చాడు. ఎంత అంటే 20% ఇచ్చాడు. అంటే 20% ఈజ్ ఈక్వల్ టు 240 అయినట్లయితే మనకి ఏం కనుక్కోమంటుందండి? అమ్మకం ధర కనుక్కోమంటుందండి. నార్మల్ గా సిపి అయితే ఎంత అంటే 100% అండి. ప్రాఫిట్ ఎంత అంటే 20% అండి. మరి ఎస్పీ ఏమవుతుందండి? 120 అవుతుందండి. అంటే 120% కావాలన్నమాట. 20% ఈజ్ ఈక్వల్ 240 అయినట్లయితే 120% ఈజ్ ఈక్వల్ ఎంత? ఇక్కడ 20 ఇంటూ 12 చేస్తే మనకు 240 వస్తుంది కదా. ఇక్కడ కూడా 120 ఇంటూ 12 చేయండి. 12 12 144 కాబట్టి 1440 అవుతుందండి. 1440 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఆప్షన్ లో లేదు కాబట్టి మనకి ఏమవుతుంది? నన్ ఆఫ్ దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 153 చూడండి. ది క్యాష్ difference between the selling price and an article at a profit of 4% and 6% is 3 rupees. The ratio of two selling prices is అని ఇచ్చారండి. 4% మరియు 5% లాభం వద్ద ఒక వస్తువును అమ్మకం ధరల మధ్య వ్యత్యాసం 3 రూపాయలు అండి. అయినా ఆ రెండు అమ్మకం ధరల నిష్పత్తి కావాలండి. ఇక్కడ అమ్మకం ధరల నిష్పత్తి కావాలి. ఓకేనండి. ఇప్పుడు కొన్న వేల మీద 4%, 6% లాభాల వద్ద అమ్మడం వల్ల తేడా ఎంత వచ్చిందండి. ఓకేనండి. అంటే మీకు ఏం అర్థమవుతుందండి? 4 నుండి 6% మధ్య తేడా అంటే 6కి 4కి మధ్య తేడా ఎంత? 2% అండి. ఈ 2% ఈజ్ ఈక్వల్ టు 3 అనమాట. 2% ఈజ్ ఈక్వల్ టు 3 అయినట్లయితే మనము సిపి కావాలనుకుంటే ఏం చేస్తామంటే 100% తీసుకుంటామండి. మనకి సిపి అవసరం లేదు అనుకుంటాను. ఆ రెండు అమ్మకం ధరల నిష్పత్తి అండి. అమ్మకం ధరలు మాత్రమే ఇక్కడ సరిపోతుందండి. అమ్మకం ధరలు అంటే ఇక్కడ SP1, SP2 అని తీసుకుందాం అండి. మొదటిది 4% లాభం కాబట్టి మనం సిపి 100 తీసుకున్నట్లయితే మొదట ఏమవుతుందంటే 104% అవుతుందండి. SP2 6% లాభం కాబట్టి 106% అవుతుందండి. SP డైరెక్ట్ గా మనకు వచ్చేసేయండి. కాబట్టి రెండింటికి రేషియో మనం చేసినట్లయితే అదే ఆన్సర్ అవుతుందండి. ఇదంతా మనకు అవసరం లేదు. మనం వాల్యూ కనుక్కున్నప్పటికీ ఇక్కడ 100% కనుక్కుని ఇందులో వేసినప్పటికీ మళ్ళీ ఏమవుతుందండి? ఆ వాల్యూ అంటే ఇక్కడ ఎక్స్ రూపంలో మనం తీసుకున్నట్లయితే క్యాన్సిల్ అయిపోతుంది. రేషియో అన్నప్పుడు ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడు 2తో చూసుకున్నట్లయితే 2 5లో 2 2 అండి. నెక్స్ట్ 2 5లో 2 3 అండి. అంటే 52:53 అండి. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. SP1, SP2 అండి.
SP1 ఏమవుతుందండి, మనకి కొన్న వేల సిపిఈజీ ఈక్వల్ టు 100 అని తీసుకున్నాం అనుకోండి. 100 అని తీసుకున్నట్లయితే ఎస్పీ ఏమవుతుందండి, మొదటి దానికి 4% లాభం కాబట్టి 104% అండి. రెండో దానికి 6% లాభం కాబట్టి 106% అండి. ఇక్కడ మనకి ఈ రూ. 3 తేడా అనేది మనకు ఉపయోగపడలేదండి. ఓకేనండి. మనము 2% ఈజ్ ఈక్వల్ టు 3 అని తీసుకున్నాం. 100% ఈజ్ ఈక్వల్ టు కావాలంటే 100/2 ఇంటూ 3 అవుతుందండి. అంటే 150 అంత వస్తుందండి. అంటే సిపిఈజీ ఈక్వల్ 150 వచ్చింది కాబట్టి మళ్ళీ దీనికి 104% కనుక్కోవాలంటే 150 ఇంటూ 104/104 ఇది ఎంత వేస్ట్ అండి, టైం వేస్ట్ పద్ధతి అనమాట ఇది. ఇప్పుడు 150 వచ్చింది కాబట్టి 150 ఇంటూ 104 మళ్ళీ 140 అని రాసానా, 104/100 ఈస్టు ఇక్కడ మళ్ళీ 150 ఇంటూ 106/100 అండి. ఈ రెండింటికి నిష్పత్తి కనుక్కున్నట్లయితే ఈ 100 క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ 150 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏంటంటే 104/106 మిగిలిందండి. సేమ్ అనమాట. మళ్ళీ 52:50 వస్తుంది అనమాట. టైం వేస్ట్ పద్ధతి. సింపుల్ గా మనము SP2 రెండు మనం తీసుకొని చేసేవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 154 అండి. శైలజ ఎర్న్స్ 50% ఆన్ అన్ ఇన్వెస్ట్మెంట్ బట్ లాసెస్ 10% అనదర్ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ ది రేషియో ఆఫ్ టూ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ 3:5, దెన్ ది కంబైన్డ్ లాస్ పర్సంటేజ్ ఈజ్ అని ఇచ్చాడండి. శైలజ ఒక పెట్టుబడి 15% లాభం సంపాదిస్తుంది, కానీ మరొక పెట్టుబడిపై 10% లాభం అంటే లాస్ వస్తుంది అన్నమాట, కోల్పోతుందండి. రెండు పెట్టుబడుల నిష్పత్తి 3:5 అయితే మొత్తం మీద మొత్తం మీద నష్టమా, మొత్తం మీద శాతం, ఉమ్, నష్ట శాతం ఎంత అని అడుగుతున్నాండి. మొత్తం మీద ఇక్కడ మనకి దాని కంబైన్డ్ లాస్ పర్సెంట్ అన్నాడు. మొత్తం మీద నష్ట శాతం మనకు కావాలండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే భిన్న రూపంలో ఇచ్చాడంటే మనం భిన్న రూపంలో కనుక్కోవచ్చు. ఇక్కడ మనం చూడండి, మొత్తం మనం చూసుకున్నట్లయితే ఏంటంటే మొత్తం 3, 5, 8 భాగాలు ఇచ్చాడండి. ఓకేనండి, 8 భాగాలు ఇచ్చాడు కాబట్టి దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు అండి. ఈ సమ్ను మనము 2 మెథడ్లు చేయొచ్చండి. ఆ 2 మెథడ్లు మనం ఎలాగంటే, ఇక్కడ చూడండి రేషియో మనకి 3:5 ఇచ్చాడు కాబట్టి ఈ 3:5 ఉపయోగించుకొని చేయాలి. నేను 2 మెథడ్లు కూడా మీకు చూపిస్తాను తేడా. ఒక మెథడ్ అనేది మనకి సింపుల్ అయిపోతుందండి. ప్లేస్ ఎక్కువైపోతుంది కూడాను. ఇంత సరిపోతుంది ప్లేస్. ఒక చూద్దాం. సరిపోతే మనం పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు 3:5 కాబట్టి పెట్టుబడులు ఒక ఏ అనే పెట్టుబడి, ఇది బి అనే పెట్టుబడి అనుకుందామండి. ఏలో 3 భాగాలు పెట్టిందండి. 3 భాగాలు. ఏలో 3 భాగాలు పెట్టింది. బిలో 5 భాగాలు పెట్టిందండి పెట్టుబడి. అప్పుడు లాభాలు కూడా చూడండి, ఏలో వచ్చినప్పటికి ఏంటంటే 15% లాభం వచ్చిందండి. బిలోకి వచ్చినప్పటికి -10% నష్టం వచ్చిందండి. ఓకేనండి. అవన్నీ కూడా ఒకే లైన్‌లో వచ్చినట్టు రాసుకున్నాను. అక్కడ మీకు ఏవేవని మీకు అర్థం అవ్వాలంతే. ఇప్పుడు 3 భాగాలు కూడాను అన్ని 100లు పెట్టారు అనుకుందామండి. అంటే 3 భాగాలు ఇదొక 100, ఇదొక, మీకు అర్థం అవ్వడం కోసం ఇదంతా రాస్తున్నాను, అంతా రాయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మీకు తర్వాత చెప్తాను. 3 భాగాలు పెడితే ఇదంతా ఏంటంటే కాస్ట్ పేజ్ అనమాట ఇది. పెట్టుబడి. ఇది ప్రాఫిట్ అండి. ప్రాఫిట్ ఎంతండి? 100కి 15 వస్తుందండి. 15% ప్రాఫిట్ కదండి. అంటే 15 వస్తుంది. ఇక్కడ 15 వస్తుంది. ఇక్కడ 15 వస్తుంది. అంటే మొత్తం ఏ దానిలో పెట్టుబడి పెట్టినట్లయితే ఎంత లాభం వచ్చిందంటే 45 లాభం వచ్చిందండి. ప్లస్ 45. బి దానిలో 5 భాగాలు పెట్టింది కాబట్టి ఇక్కడ 500 ఉంటాయండి. ఇక్కడ మనకు ప్లేస్ సరిపోద్ది. దగ్గర దగ్గర రాసేస్తున్నాను నేను. ఇవన్నీ రాయవలసిన అవసరం లేదండి. టైం వేస్ట్ అన్నమాట రాయిస్తే. అప్పుడు లాభం ఏమవుతుంది? లాభం రాదండి. ఇక్కడ లాస్ వస్తుంది అనమాట. ఈ లాస్ అనేది ఎంత వస్తుందండి? ఇక్కడ -10, -10, -10, -10, -10 అంటే ఎంత వచ్చిందండి? 50 లాస్ వచ్చిందండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎంత పెట్టుబడి అండి? ఎన్ని వందలు అండి? 800 పెట్టుబడి అండి. 800 పెట్టుబడికి గాను లాస్ ఎంత వచ్చిందండి? ₹5 మాత్రమే లాస్ వచ్చిందండి. ఓకేనండి. ఏ 5 వచ్చింది? -5 వచ్చింది కాబట్టి ₹5 లాస్ వచ్చిందండి. అంతే కదా, 45 -5 లాస్ వచ్చింది. మరి లాస్ పర్సంటేజ్ కావాలంటే ఏమవుతుందండి? 5 మొత్తం పెట్టుబడి ఎంత అండి? 800 అంటే ఇంటూ 100 అండి. చేసినట్లయితే 2 సున్నాలు 2 సున్నాలు పోతే మనకి ఏమవుతుందంటే 5/8%. 5/8 ఎక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఉంది ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది చాలా సింపుల్ అండి. ఇక్కడ మనకి ఎంత చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి 300 అంటే 3 భాగాలు కాబట్టి 3 15 ఎంత? 45 అండి. 5 భాగాలు కాబట్టి 5 10 ఎంత అండి? 50 అండి. లాస్ కాబట్టి మైనస్ పెట్టుకొని మనం 2 ప్లస్ చేసి మనకి ఏమొచ్చిందండి? -5 వచ్చింది. ఇక్కడ మీకు తెలియవలసింది ఏంటంటే 3 భాగాలు ప్లస్ 5 భాగాలు 8 భాగాలు కాబట్టి నేను 800 అని తీసుకున్నాను. 8 భాగాలను కూడా తీసుకున్నా పర్వాలేదండి. అంటే 5/8 అని అర్థం అనమాట. ఓకేనండి. 5/8. మరి ఆ 100 ఎక్కడికి వెళ్ళిందంటే మనం ఇంటూ 100 ఉంది కదండి, ఆ 100లో క్యాన్సిల్ అయిపోతుందండి. ఆ ఇంటూ 100లో క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకేనండి. కాబట్టి మనం సింపుల్ గా ఈ పైన ఉన్నది రాసుకోకుండాను మనం చేయొచ్చు అండి. నెక్స్ట్ వచ్చే మోడల్స్ అన్ని ఇలాగ ఉంటాయి, ప్రాబ్లం ఏం లేదు. అయితే నార్మల్ గా చేసాం అనుకోండి, నార్మల్ గా చేస్తే దీన్ని మనం 3x, దీన్ని మనం 5x అనుకోవాలి.
దీనికి 15% లాభం కాబట్టి ఏమవుతుందండి, మనకి ఇక్కడ లాభం మాత్రమే చూసుకుందామండి. ఇక్కడ లాభం మొత్తం చూసుకుందాము. 3x ఇంటూ 15 అండి. 15/100 అంటే ఏమవుతుందండి, 45x/100 అవుతుందండి. ఇక్కడ నష్టం కాబట్టి 5x ఇంటూ 10/100 అండి. 0 పోయిందండి, 5 1 5 2 కాబట్టి మనకి ఏమవుతుందండి, ఇక్కడ క్యాన్సిల్ చేయలేదా? ఓకే ఓకే. 10% కాబట్టి 10 0 పోయింది, 5 1 5 2 x/2 అవుతుందండి. అంటే 0.5 అవుతుందండి. 0.5 ఇక్కడ 15/45 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది 0.45x అండి, ఇది 0.50x అండి. ఈ రెండింటి ఇది మైనస్ కాబట్టి ఈ రెండింటికి తేడా చూసినట్లయితే ఇది మైనస్ అంటే లాస్ కాబట్టి, ఇది ప్రాఫిట్ కాబట్టి ఏమవుతుందండి, -0.5x అవుతుందండి. -0.5x ఇదేంటండి, లాస్ అంటే. మరి లాస్ పర్సంటేజ్ కావాలనుకుంటే ఎంత అవుతుందండి, మైనస్ వేయాల్సిన అవసరం లేదండి. 0.5 మొత్తం ఎంత అండి, ఇది 3x ఇది 5x అండి, 8x అనమాట. 8x ఇంటూ 100 అండి. 0.5 అయినా 0.05 వస్తుంది. సారీ, చెప్పేసి రాద్దాము. 0.05 వస్తుందండి. 50 నుంచి 45 తీస్తే 5 వస్తుంది కదా, మరి పాయింట్ 2 నెంబర్స్ ఉండాలి కదా. 0.05 అండి. 0.05 ఇక్కడ కూడాను 0.05 అనమాట. ఇప్పుడు చూడండి, దీన్ని మనము ఇక్కడ ఇది x కాబట్టి ఇక్కడ x ఉంది, ఈ x క్యాన్సిల్ అయిపోతుందండి. 0.05 ఇంటూ 100 చేస్తే ఏమవుతుందండి, 5 అవుతుందండి. 5/8 అనమాట. కాబట్టి 5/8% కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీకు బాగా అర్థమైందా, చూసుకోండి. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఓకేనండి. ఇది నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 155. ఏ షాప్ కీపర్ బాట్ 3 watches W1, W2 and W3 from a dealer and sold them to 3 different customers. The ratio of the selling prices of watches W1, W2 and W3 was 2:3:4. The shopkeeper gains 30% and 20% on the watches W1 and W2 respectively, but losses 40% on the watch W3. What was the shopkeeper approximate percentage gain was loss is whole transaction అని ఇచ్చాడండి. ఇది కూడా అలాంటి క్వశ్చన్, కానీ ఇక్కడ మనకు 3 ఇచ్చాడు, ఇక్కడ ఎంతకుముందు 2 అనమాట. ఒక దుకాణదారుడు ఒక డీలర్ నుండి 3 గడియారాలు W1, W2, W3 అను కొనుగోలు చేసి 3 వేరువేరు వినియోగదారులకు విక్రయించాడండి. అయితే గడియారాల అమ్మకం ధరలు నిష్పత్తి W1, W2 మరియు W3లో 2:3:4 ఉన్నాయండి. అమ్మకం ధరలు అనేవి ది రేషియో ఆఫ్ సెల్లింగ్ ప్రైసెస్ ఆఫ్ ద వాచెస్ W1, W2, W3 ఈక్వల్ ఇచ్చాడండి. మరి దుకాణదారుడు లాభాలు చూసుకున్నట్లయితే W1, W2కి 30% లాభం, 20% లాభం ఉన్నదండి. కానీ వాచ్ 3 అంటే W3కి 40% నష్టం వస్తుందండి. అయితే మొత్తం లావాదేవీలలో దుకాణదారుడికి సుమారుగా లాభమా లేదా నష్టమా, ఎంత శాతం వస్తుందో మనకు కావాలి. ఈ సమ్లో మనకి చిన్న మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ మనకి కొన్న వేళల యొక్క నిష్పత్తి ఇవ్వకుండా అమ్మిన వేళల నిష్పత్తి ఇచ్చాడండి. కొన్న వేళల నిష్పత్తి ఇచ్చాడు అనుకోండి, మనం ముందు సమ్లాగా మనము సింపుల్ గా ఆన్సర్ చేసేవచ్చండి. ఇక్కడ మనకి ఏంటంటే పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చాడండి. పెట్టుబడులు అంటే కొనవేలు అంటే ఏంటంటే, పెట్టుబడి అంటే కొనవేలు అని చాలా మంది అనుకుంటారండి. పెట్టుబడి అంటే అర్థం ఏంటంటే, ఒక కంపెనీలో కొన్ని షేర్లు కొనడని అర్థం అండి, అంతే. కొన్నాడని అర్థం, అంతే పెట్టుబడి. మనం ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టామంటే అర్థం ఏంటంటే, అందులో కొన్ని షేర్లు మనకు కొన్నట్టు అని అర్థం. అందులో షేర్లు కొన్నాడు అనమాట. ఇది 3, ఇది 5 అంటే 3 లక్షలకి 5 లక్షలకి కొన్నాడు అనుకుందాం. లేకపోతే 3 కోట్లు 5 కోట్లకి కొన్నాడు, 3,000కి 5,000కి కొన్నాడు. అలాగా షేర్లు కొనడం అండి. కొనడమన్నా పెట్టుబడి అన్నా కూడా ఒకటే, ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇక్కడ మనకు పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి 100 వేసుకొని మనం ఆ లాభం లెక్కేసి నష్టం లెక్కేసి చేసామండి. కానీ ఏంటంటాడు, ఏం చేశాడండి, ఇంత పెద్ద క్వశ్చన్ లో కూడాను ఇక్కడ అమ్మకం ధరల నిష్పత్తి ఇచ్చాడండి. ఎస్పీలు ఇచ్చాడండి, అంటే మనం సిపిలు కనుక్కొని చేయవలసి ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు మొదటి W1 యొక్క సిపి కావాలనుకోండి. W1 యొక్క సిపి కావాలంటే మనకి W1 యొక్క అమ్మిన వేళ చూసుకున్నట్లయితే 2x అండి. మరి కొన్న వేళ ఇక్కడ మనకి ఎంత లాభం ఎంత వచ్చిందండి, 30% లాభం వచ్చిందండి. మొదటి దానికి 30% వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుందంటే 2x ఇంటూ 100/130 అవుతుందండి. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోవచ్చు. ఇంకా దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎప్పుడు కూడా మనకి సిపి ఎంత అవుతుందండి, సిపి 100 అండి. మరి ప్రాఫిట్ 30% వచ్చింది కాబట్టి ఎస్పీ ఏమవుతుందండి, 130 అవుతుందండి. అవునా కాదండి?
130 అవుతుంది. ఈ ఈ 130 ఈజ్ ఈక్వల్ టు 2x అండి. ఇక్కడ మనం 2 ఇచ్చాడు కాబట్టి 2:3:4 కదా. 2x అయినట్లయితే మనకు 100 కావాలి. ఇప్పుడు ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నారు అనుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చూడండి 2x ఇంటూ 100 అవుతుందండి. 2x ఈ వాల్యూ మనకు కావాలి కాబట్టి ఈ వాల్యూ సమ్ p అనుకుందాం అనుకోండి. సిపి మన ఎందుకు p ఎందుకు అనుకోవడం? సిపి ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 2x అండి. 100 ఇంటూ 2x అనమాట బై 130 సరిపోయిందా లేదండి? అంటే మనకి సిపి కావాలనుకుంటే ఎస్పి కావాలంటే ఏం చేసామంటే 130 బై 100 వేసేవాళ్ళమండి. సిపి కావాలంటే ఏమవుతుంది 100 బై 130 అవుతుంది అనమాట. అదే W2 విషయంకి వచ్చినప్పటికి 3x ఇంటూ దీని లాభం ఎంత 20% కాబట్టి 3x ఇంటూ 100 బై 120 అవుతుందండి. W3 ఈజ్ ఈక్వల్ టు 4x ఇంటూ ఇక్కడ నష్టం వచ్చిందండి. ఎంతంటే 40% నష్టం వచ్చింది కాబట్టి 100 బై 60 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు క్యాన్సిల్ చేసాను. 0 0 క్యాన్సిల్ అయింది. ఇక్కడ 0 0 ఇక్కడ 0 0 మరి ఇంకేం క్యాన్సిల్ అవ్వదు. 13 12 6 వచ్చిందండి. ఈ 13 12కి ఎల్సిఎం చేయండి. ఎందుకంటే 6కి చేయాల్సిన అవసరం లేదండి. 13 12కి ఎల్సిఎం ఎంత అండి 156 అని అనుకుంటాను నేను. ఇంకా దాని దగ్గర తక్కువ అవుతుందేమో చూడండి. 156 అంటే చాలా ఎక్కువ అయిపోతుంది. మనకి కష్టం అయిపోతుంది. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అయితే చేసేయండి. 3తో చూడండి 3 1ల 3 4లు అండి. 2తో 2 2 అంటే 2తో 2 5 అనమాట. ఇక్కడ కూడాను 4 అంటే 2 2 అండి. 2తో 2 3 అండి. ఇప్పుడు మనకు తగ్గిందండి చూడండి. అప్పుడు 2 3 6 13 అంటే 13కి 6కి ఎల్సిఎం చేసి సరిపోతుంది అనమాట. 78 అవుతుంది. ఇప్పుడు తక్కువ వచ్చింది కదా. ఇక్కడ మీకు చూడండి కన్ఫ్యూజ్ లా ఉండకూడదు కాబట్టి నేను పక్కన రాస్తున్నాను. 2 ఇంటూ 10 మిగిలిందండి. ఇక్కడ 20 అంటే 20x బై 3 అనమాట. 13 ఇక్కడ ఎంత అంటే 5 మిగిలింది. 5x బై 2 అండి. ఇక్కడ ఎంత మిగిలిందండి 20 మిగిలిందండి. 20x బై 3 అండి. ఇప్పుడు దీని అంతా కలపాలి. మన సిపిలని కలపాలి కాబట్టి ఎల్సిఎం చేసామండి. ఎల్సిఎం చేస్తే ఎంత అండి 78 వచ్చిందండి. 13తో చూస్తే 13 6లు కాబట్టి 6 ఇంటూ 20 అంటే 120 అండి. 120x ప్లస్ ఇక్కడ 2తో చూసుకున్నట్లయితే 2 ఎంతనండి 2 39 అనుకుంటా. 2 39 39 ఇంటూ 5 అండి. 9 5 ఎంత అండి 45 4 9 మూల 15 9 మూలు కాదు 5 మూలు అండి. 5 మూల 15 15 ప్లస్ అంటే 4 అంటే 19 195x అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ మనకి లాస్ట్ ఏంటంటే 3 ఉంది కదా. 3తో చూసుకున్నట్లయితే 3 ఎంతనండి 3 6 3 6 అంటే 16 అండి. అంతేనా 16 కాదు 26 అండి. 26 కాబట్టి 26 ఇంటూ 20 అంటే 26 ఎంత అండి 52 కాబట్టి 520x అవుతుంది. చాలా ఎక్కువ వచ్చేస్తుంది వాల్యూ. మొత్తం కలపండి ఒకసారి. 5 0 0 అంటే 5 వచ్చింది చివర 5x. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది 2 9 అండి. అంటే 11 11 ప్లస్ 2 13 అండి. 3 1 5 1 6 6 ప్లస్ 1 7 7 ప్లస్ 1 ఉందండి 8 835 వచ్చిందండి. 835 బై 78 అబ్బో చాలా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ అనేది అంటే ఇది కాస్ట్ ప్రైస్ అండి. ఏంటంటే ఇది కాస్ట్ ప్రైస్ సిపి. మరి ఎస్పీ ఏమవుతుందండి ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఎస్పీ ఎంత అంటే 2x ప్లస్ 3x ప్లస్ 4x అంటే 9x అయ్యిందండి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ పెద్దదా సిపి అంటే సెల్లింగ్ ప్రైస్ పెద్దదా కాస్ట్ ప్రైస్ పెద్దదా చూడండి. సిపి పెద్ద ఎస్పీ పెద్ద. ఇక్కడ లాభమో నష్టమో ఎంత శాతం లాభమో నష్టమో ఇది ఇచ్చిస్తే బాగుండే. నష్టమో తెలియదు లాభమో తెలియదు కాబట్టి ఏది పెద్ద దాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు ఎస్పీ 9x బాగానే ఉందండి. సిపి అనేది ఏమవుతుందండి 835 బై 78 అండి. దీన్ని మనం రౌండ్ అప్ చేసినా ఇక్కడ 800 అనుకుందాం పైన 78 అండి. అంటే 78 పదుల 780 అంటే దానికన్నా నీకు ఎక్కువ ఉందండి. అంటే 10x కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి సిపి పెద్దది ఎస్పీ చిన్నదండి. కాబట్టి సిపి నుంచి ఎస్పీ మైనస్ చేసిండి అంటే ఏమొస్తుందండి లాస్ వస్తుందండి. లాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి సిపి ఎంత అండి 835 బై 78x మైనస్ 9x అండి. చేస్తే ఎంత వస్తుందండి 78 9 చేయవలసి ఉంటుంది. 835 మైనస్ 78 9 9 72 7 9 7 63 అండి. 63 7 అంటే 70 అవుతుంది. అంటే 702 అంతేనా? మరొకసారి చేసేయండి. 9తో 9 8 72 7 9 7 63 63 ప్లస్ 7 అంటే 70 702 అండి. 702 బై 78
ఎక్స్. ఈ 2 మైనస్ చేస్తే ఇక్కడ ప్లేసే సరిపోవట్లేదు. 5లో 2 తీస్తే 3 అండి. 3లో 0 తీస్తే 3 అనమాట. 133/78 ఎక్స్ అవుతుందండి. అయ్యో బాబోయ్ చిన్నది. ఓకేలే 133/78 ఎక్స్. ఇప్పుడు మనకేం కావాలంటే లాభ శాతం కావాలండి. మరి లాభ శాతం ఎలా కనుక్కోవాలి? ఎంత వచ్చిందండి మనకి? లాస్ ఈజ్ ఈక్వల్ టు 133/78 ఎక్స్ వచ్చిందండి. సిపి ఈజ్ ఈక్వల్ టు 835 చూద్దాం ఒకసారి. 835/78 అండి. 35/78 ఎక్స్ అండి. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ కావాలి. చూడండి ఇటువంటి క్వశ్చన్స్ మనకి తప్పదండి మనకి. అందుకే ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఎక్కడైతే ప్రాసెస్ ఎక్కువైపోతుంది అనిపించిందో అక్కడ మీకు షార్ట్ కట్ దొరికితే ఓకేనండి. ఇక్కడ దొరికే అవకాశం లేదండి. మీకు ముందే చెప్పాను నేను. ఏంటంటే అక్కడ మనకి కొన్న వాళ్ళు ఇచ్చాడు అనుకోండి సింపుల్ గా చేయొచ్చు. అమ్మిన వాళ్ళు ఇచ్చాడు కాబట్టి కష్టమైపోతుంది. అది మీకు ఎలా తెలుస్తుంది అని అంటే మన ప్రాక్టీస్ బట్టే తెలుస్తుందండి. ఇప్పుడు లాస్ పర్సంటేజ్ కావాలంటే ఏమవుతుందంటే లాస్ ఎంత అండి? లాస్ పర్సెంట్ ఇదే కదా ఫార్ములా. లాస్ బై సిపి ఇంటూ 100. లాస్ ఎంత అంటే 133/78 133x/78 ఇంటూ బైలో సిపి ఉంది కదండి. సిపి అంటే ఇదండి. ఇది రివర్స్ చేసండి. రివర్స్ చేస్తే ఏమవుతుంది? 78/835 ఎక్స్ అవుతుందండి ఇంటూ 100. ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ 78 క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలిందండి మనకి? 133/835 ఇంటూ 100 మిగిలిందండి. ఈ 100 పక్కన పెట్టండి. ఇప్పుడు 135తో ఏదైనా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. 133తో క్యాన్సిల్ అవ్వకపోతే మాత్రం కష్టం అవుతుంది మనకి. లేదా ఆప్షన్ త్రూ వెళ్ళిపోదామండి. ఆప్షన్స్ ఏమి ఇచ్చారండి? 16, 15 ఇచ్చారండి. లాస్ ప్రాఫిట్ అయితే కాదండి. ఇది కాదండి. రెండిట్లో 16, 15 మనకు కావాలి. 16, 15 కావాలి కాబట్టి ఎక్కడ 16తో చేస్తే వాల్యూ వస్తుందా, 15తో చేస్తే వాల్యూ వస్తుందా చూసేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఎలా చెక్ చేద్దాం? అప్రాక్సిమేషన్ చెక్ చేసాం అనుకోండి. అప్రాక్సిమేషన్ అంటే ఇక్కడ 835 ఉంది కదండి. 835 ఇంటూ 15 చేయండి. 835 ఇంటూ 16 చేయండి. దూరం వచ్చింది అనుకోండి దగ్గర అయిపోతుంది అనమాట. చూద్దాం ఒకసారి. 15 చేసాం అనుకోండి. 15తో 15 5 75 అండి. 7 15 3 అండి 45 52 5 అవుతుంది. 15 8 అండి 120 కాబట్టి 125 అండి. అంటే మనకి ఇక్కడ 2 సున్నాలు వచ్చినప్పటికి ఎంత అండి? 133 పక్కన 2 సున్నాలు అండి. అంటే 13,300 అవుతుందండి. ఇక్కడ ఎంత వచ్చిందండి? 12,525 వచ్చిందండి. దగ్గరగా మనకి తేడా ఎంత వచ్చిందండి? ఒక 800 డిఫరెన్స్ కనిపిస్తుందండి. అంటే 800 డిఫరెన్స్ పడుతుందంటే ఖచ్చితంగా 16 పడే అవకాశం ఉందండి. అవునా కాదండి? ఈ రెండింటికి ఎంత అంటే ఒక 800 దగ్గర డిఫరెన్స్ ఉందండి. 775 డిఫరెన్స్ ఉందండి. 775 అంటే 800 దగ్గర డిఫరెన్స్ ఉందండి. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుందండి? 16 టేబుల్కి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మరొక 800 యాడ్ అవుతుంది కాబట్టి. ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే 16% అండి. 16% లాస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 16% లాస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 156 అండి. ఏ మ్యాన్ సెల్స్ 2 ఆర్టికల్స్ ఫర్ 240 రూపీస్ ఈచ్. ఇక్కడ మనకి చూడండి ముందు సమ్ ఎవరికైనా ఇంకా సింపుల్ మెథడ్ లో తెలిసినట్లయితే నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. మర్చిపోవద్దండి. నేను మిగిలిన వాళ్ళతో సేవ్ చేసుకుందామండి. ఈ టాపిక్ లో ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ లో ఇంతకు ముందు ఇటువంటి క్వశ్చన్స్ ఒక 2 వచ్చి ఇది ఒక క్వశ్చన్, మొత్తం 3 క్వశ్చన్స్. ఈ 3 క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ లెంతీ ప్రాసెస్ అయింది. దానికి ఇంకేమైనా బెటర్ గా మీకు వే దొరికితే, ఏ చిన్న టెక్నిక్ 1 నిమిషం తగ్గే టెక్నిక్ దొరికినా సరే నాకు చెప్పండి, మనం చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 156 అండి. ఏ మ్యాన్ సెల్స్ 2 ఆర్టికల్స్ ఫర్ 240 రూపీస్ ఈచ్ ఆన్ one he gains 20% and other he losses 20%. What is the gain or loss percentage in the entire transaction అని ఇచ్చారండి. ఒక వ్యక్తి 2 వస్తువులను 240కి విక్రయిస్తాడండి. దానిపై అతను 20% మరొక దానిపై, అంటే ఒకదానిపై 20% మరొక దానిపై 20% నష్టం వస్తుంది అనమాట. ఒకదానిపై అతను 20% గెయిన్స్, అంటే ఒకదానిపై 20% లాభం అనమాట. అక్కడ రాయలేదు లాభం, మరియు మరొక దానిపై 20% నష్టం అనమాట. ఇది కోల్పోతుంది అనమాట. మొత్తం లావాదేవీలో లాభమా లేదా నష్టమా ఎంత శాతం అంటే ఇది డైరెక్ట్ గా ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు. అన్ని వేలు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎస్పీ ఇచ్చినప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే x²/100 అనమాట. x²/100 అనే ఫార్ములా అంటే ఉపయోగించుకొని చేసుకోవచ్చు మనము. x²/100 పర్సెంటేజ్ అని. ఇక్కడ x ఎంత అంటే 20 కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండాలండి. ఒకటి లాభము ఒకటి నష్టం ఉన్నప్పుడు మాత్రమే ఈ సూత్రం పనిచేస్తుంది.
ఎక్స్ స్క్వేర్ అంటే 20 స్క్వేర్ బై 100 అండి. 20 స్క్వేర్ అంటే ఎంత అండి? 400 కాబట్టి 400 బై 100 అంటే 2 సున్నాలు 2 సున్నాలు పోతే ఎంత వస్తుందండి? 4% వస్తుందండి. కాబట్టి 4% లాస్ అండి. ఎప్పుడు కూడా లాభం కాదు, లాస్. కాబట్టి ఇక్కడ ముందు మైనస్ పెట్టుకోండి. అంటే మైనస్ ఎందుకు పెడతామంటే ఖచ్చితంగా నష్టమే వస్తుంది. రెండు కూడా లాభము నష్టము రెండు సమానంగా ఉండి అక్కడ అమ్మిన వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రం మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 100 అంటే అర్థం ఏంటంటే ఎక్స్ స్క్వేర్ బై 100% నష్టం వస్తుంది అని అర్థం అనమాట. కాబట్టి 4% నష్టం ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అయితే ఇప్పుడు చూడండి, మనము నార్మల్ గా చేద్దామండి. ఇప్పుడు రెండు వస్తువులు అండి, ఇది ఒకటో వస్తువు, ఇది రెండో వస్తువు అండి. ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే ఇక్కడ మనకి సిపి తెలియదు అంటే రెండింటి కూడా ఎస్పీలు ఎంత అంటే 240 అండి. ఇది 240, ఇది 240 అండి. ఓకేనండి. మొదటి దానికి 20% లాభం కాబట్టి 20% లాభం అంటే అర్థం ఏంటంటే 120% కాబట్టి 120% ఈజ్ ఈక్వల్ టు 240 అండి. అప్పుడు మనకి 100% ఏమవుతుంది? 100% అంటే అర్థం ఏంటి? సిపిఐ కదా. సిపి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 122 కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 2 చేస్తే ఏమవుతుంది? 200 అవుతుందండి. అంటే మొదటి దాని యొక్క ఖరీదు ఎంత అండి? 200 అండి. ఇక్కడ ఖరీదు చూద్దామండి. రెండో దానిపై ఎంత అండి? 20% నష్టం వచ్చింది కాబట్టి నష్టం అంటే 80% అవుతుందండి. 80% ఈజ్ ఈక్వల్ టు 240 అండి. ఇక్కడ సిపి కావాలంటే 100% కాబట్టి 100% ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 8 ఇంటూ 3 జరిగింది కాబట్టి ఇక్కడ కూడా 3 చేయండి. 3 చేస్తే ఏమైందండి? 100 ఇంటూ 3 అంటే 300 అండి. ఇప్పుడు కొన్నవేలు చూడండి, 2 కొన్నవేలు కావాలి మనకి. 2 కొన్నవేలు అంటే ఎంత అవుతుంది? ఇది 200, ఇది ఒక 300 అండి. అంటే మొత్తం కలిపి 500 కొన్నాడండి. అమ్మాడు ఎంతకండి? ఎస్పీ రెండు కూడా 240కి అమ్మాడు కాబట్టి 240 ప్లస్ 240 అండి. అంటే 480కి అమ్మాడండి. కొన్నాడు 500 కంటే, అమ్మాడు ఎంతకంటే 480కి అమ్మాడండి. నష్టం ఎంత వచ్చిందండి? నష్టం చూసుకున్నట్లయితే 20 రూపాయలు వచ్చిందండి. మన నష్ట శాతం కావాలంటే 20/500 ఇంటూ 100 అండి. 500/100 అనమాట. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు పోతే 5 ఒకట్ల 5 నాలుగులు అండి. కాబట్టి ఎంత వచ్చిందండి? 4% అండి. 4% ఏంటండి? ఇది నష్ట శాతం అండి. 4% ఏంటండి? నష్ట శాతం. ఇది ప్రాసెస్ అండి. ఇది ఫార్ములా అనమాట. ఫార్ములా మెథడ్ లో సింపుల్ గా చేసేవచ్చండి. ఇక్కడ 20 ఇస్తే 20 ఇంటూ 20 40 అంటే 400. 400/100 అండి. అంటే 2 సున్నాలు పోతే 4%. 4% లాస్ అండి. ఖచ్చితంగా లాస్. ఎందుకంటే మైనస్ సింబల్ మనకి ఫార్ములా కూడా మైనస్ సింబల్ యూజ్ చేస్తున్నాం. ఈ ఫార్ములా కావాలనుకుంటే మనకి దీని యొక్క ఇంట్రడక్షన్ వీడియో ఒకటి ఉందండి. ప్రాఫిట్ అండ్ లాస్ ఇంట్రడక్షన్ వీడియో ఒకటి ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ వీడియోలో మనము ఈ ఫార్ములాస్ గురించి కూడా చెప్పడం జరిగిందని చూడండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 157 అండి. ఏ షాప్ కీపర్ సెల్స్ 2 వాచెస్ ఫర్ 308 ఈచ్. On one he gets 12% profit and on the other 12% loss. His profit or loss in the entire transaction was అని ఇచ్చారండి. ఒక దుకాణదారుడు 2 గడియారాలను 308 రూపాయలకి విక్రయిస్తాడు. ఒక దానిపై అతను 12% లాభం పొందుతాడు, మరొక దానిపై 12% నష్టం పొందుతాడండి. మొత్తం లావాదేవీలలో అతను ఎంత శాతం లాభం లేదా నష్టం పొందుతాడు అడుగుతున్నాడండి. ఓకేనండి. ఇక్కడ మనకి శాతం పరంగా కావాలి కాబట్టి ఇక్కడ 12%, 12% అంటే ఎంత అండి? 12%, 12% అంటే మనకి ఫార్ములా ప్రకారం మనం చూసుకున్నట్లయితే 144 అవుతుందండి. 144/100% అని అర్థం అనమాట. ఇది మైనస్ కాబట్టి నష్టం వస్తుంది అని. కాబట్టి ప్రాఫిట్ వచ్చింది, ఆన్సర్లు కావండి. ఇది ఆన్సర్ కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. చూద్దాం మరి ఎంత అవుతుందో. ఇక్కడ 100తో దీనికి డివిజన్ చేసినట్లయితే 100 ఒకట్ల 100 అండి. ఇంక 44 మిగులుతుంది. 44/100 అండి. ఇక్కడ 4తో క్యాన్సిల్ చేసేవచ్చు. కాబట్టి ఏమవుతుందండి? 1 4తో చేస్తే 4 11 అంటే 4 25 అండి. అంటే 1 11/25 అండి. 1 11/25 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఇలా పెట్టవచ్చు. ఇక్కడే మనం 4తో కట్ చేసుకోవచ్చు అండి. ఇలా వచ్చింది కదా 144/144 ఎలాగ వచ్చిందంటే 12 స్క్వేర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఫార్ములా అదే చెప్పాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 100% అని చెప్పుకున్నాం. ఇప్పుడు 144/100 అంటే 4తో క్యాన్సిల్ చేసినట్లయితే 4 3లో 12 అంటే ఇంక 24 ఉంటుంది. 4 6 అండి బై 4 25 అండి. 25తో క్యాన్సిల్ చేసినట్టు 21 25 25 తీసేస్తే ఇంక 11 ఉంటుంది. 11/25 అండి. ఎలా చేసినా మనకి అదే వస్తుంది అనమాట. ఓకేనండి. 1/11/25% లాస్ అని అర్థం అనమాట. ఓకేనండి. మీకు ఫార్ములా గుర్తుంచుకోండి, సింపుల్ గా అయిపోతుంది. లేదంటే ఇంతకు ముందులాగా చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 158 అండి. ఏ మ్యాన్ సెల్స్ 2 ఫ్లాట్స్ అట్ ది రేట్ ఆఫ్ 1.995 lakh each. On one he gains 5% and other he losses 5%. ఈ గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఇన్ ది హోల్ ట్రాన్సాక్షన్ ఈజ్ అని ఇచ్చారండి. ఇక్కడ కూడా మనకి సేమ్ క్వశ్చన్ ఇచ్చారండి. ఒక వ్యక్తి 2 ఫ్లాట్లను 1,995 లక్షల చొప్పున విక్రయిస్తారండి. ఇది పాయింట్, ఇది కామా కాదు. ఓకేనండి.
ఒకదానిపై అతను 5% లాభం, మరొక దానిపై 5% కోల్పోతున్నాడు అండి. మొత్తం లావాదేవీలు అతను లాభము లేదా నష్ట శాతం ఎంత అడుగుతున్నాడండి. ఇక్కడ మనకి కొన్న వేలతో అమ్మిన వేలతో సంబంధం లేదండి. ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడు, విక్రయించాడు అని ఇచ్చాడు చూడండి. విక్రయించండి అర్థం ఏంటంటే అమ్మిన వేలండి. అమ్మిన వేలతో మనకు సంబంధం లేదండి. కానీ మనం ఏం ఓన్లీ పర్సెంటేజ్ కలుపుకుంటే సరిపోతుంది. మనకి ఫార్ములా ఏంటంటే x² / 100% అండి. నష్టము గుర్తుపెట్టుకోండి, అందుకే మైనస్ వేస్తాను అనుకోండి. x² అంటే ఎంత అండి, 5² అండి. 5² / 100 అనమాట. 5² అంటే ఎంత అండి, 25. 25/100. ఈ 25/100 మనం ఏం రాసుకోవచ్చు, 0.25 అని రాసుకోవచ్చు. 0.25% లాస్ అనమాట. 0.25% లాస్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. ఇక్కడ మనకి ఈ కాస్ట్ తో సంబంధం లేదండి. ఈ కాస్ట్ ఉపయోగించుకొని చేసుకుంటే మనకు టైం వేస్ట్ అయిపోతుంది, ఎక్కువ వచ్చిందండి. ఇక్కడ చూడండి. అంటే ఏంటి, ఫస్ట్ దానికి సిపి కనుక్కోవాలి, సెకండ్ దానికి సిపి కనుక్కోవాలి. సిపి 2 ప్లస్ చేయాలి, ఎస్పీ 2 ప్లస్ చేయాలి. ఒక నష్టం వస్తుందో లాభం వస్తుందో చూడాలి, అప్పుడు శాతం కనుక్కోవాలి. ఇదంతా చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ముందు ఇక్కడ సిపి కనుక్కోవాలి, ఇక్కడ సిపి కనుక్కోవాలి, 2 సమ్స్. నెక్స్ట్ ఇక్కడ సిపి మొత్తం కనుక్కోవాలి, ఎస్పీ మొత్తం కనుక్కోవాలి, ఇది ఒక సమ్. 3 సమ్లు. నష్టం కనుక్కోవాలి, ఇది ఒకటి. నష్ట శాతం కనుక్కోవాలి, ఇది ఒకటి. అలా చేస్తే మనం ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. అలా నేను చేయట్లేదు, ఓన్లీ ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా ప్రకారం నేను చేస్తాను. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 159 అండి. ఏ మ్యాన్ సెల్స్ 2 commodities ఫర్ 4,000 rupees ఈచ్, నైదర్ లాసింగ్ నార్ గెయినింగ్ ఇన్ ద డీల్ ఇఫ్ ఈ sold one commodity at gain 25% and other commodity is sold at loss of అని ఇచ్చాడండి. ఒక వ్యక్తి 2 వస్తువులను 4,000 రూపాయలు చొప్పున విక్రయిస్తాడండి. విక్రయించడానికి అమ్మిన వేల ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వరకు చేసినవన్నీ కూడా అమ్మిన వేల ఇస్తున్నాడు. ఈ ఒప్పందం ప్రకారము లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండడానికి ఒక వస్తువును 20% లాభంతో విక్రయించినట్లయితే, మరొక వస్తువుని ఎంత నష్టంతో అమ్ముతారో మనకు కావాలండి. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే రెండింటికి కూడా ఎస్పీ ఎంత అండి, 4,000 అండి. ఇక్కడ 4,000, ఇక్కడ 4,000 అండి. ఇది మొదటి వస్తువు, ఇది రెండో వస్తువు అనమాట. 4,000 అండి. ఇంకేమన్నాడు, లాభము కానీ నష్టం కానీ రాదన్నాడు కాబట్టి మొత్తం ఎస్పీ చూసుకున్నట్లయితే ఎంత అండి, 8,000 అండి మొత్తం ఎస్పీఐ. మరి సిపి కూడా ఏమవుతుందండి, 8,000 అవుతుందండి. లాభము రాకూడదు, నష్టము రాకూడదు కాబట్టి 8,000 అవుతుందండి. ఇప్పుడు మొదటి వస్తువు చూసుకున్నట్లయితే 25% లాభం అన్నాడు కాబట్టి 125% అండి. 125% ఈజ్ ఈక్వల్ టు 4,000 అయినట్లయితే మరి 100% మనం కనుక్కోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనం సిపి కావాలి కాబట్టి, ఎందుకంటే దీనికి మనకు ప్రాఫిట్ ఇచ్చాడు కాబట్టి. ఇది ఎస్పీ అండి, సిపి అండి. సిపి కావాలంటే ఏమవుతుంది చూడండి, 125 ఇంటూ ఎంత చేసి మనకు 4,000 వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఏం చేస్తారంటే 100/125 ఇంటూ 100 అండి. 100 కాదు, 4,000, సారీ. ఇప్పుడు చూడండి, 5తో చేసినట్లయితే 25తో చేసింటారు. 25 4 అంటే 25 అండి. 5తో చేసినట్లయితే 5 8 40 కాబట్టి 800 అనమాట. 8 4 32 కాబట్టి 3,200 అవుతుందండి. దీని సిపి ఎంత అంటే 3,200 అండి. మొదటి దాని యొక్క ఫస్ట్ ఐటమ్ యొక్క సిపి చూసుకున్నట్లయితే 3,200 అండి. మరి రెండింటి యొక్క సిపి ఎంత అవ్వాలండి, ఇది అవ్వాలండి. కాబట్టి అందులో ఒకటి తీసామనుకోండి, 3,200 తీసామనుకోండి, అప్పుడు సెకండ్ ఐటమ్ యొక్క సిపి వస్తుందండి. సెకండ్ సిపి ఏమొస్తుందండి, 4,800 వస్తుందండి. 4,800. ఓకేనండి. 4,800 వచ్చిందంటే వాడు మరి ఇంకా లాభం ఎంత వస్తుందో చూద్దాం మనం. ఆల్రెడీ వాడు ఎంతకి అమ్మాడండి, 4,000 రూపాయలకి అమ్మాడండి రెండో వస్తువు యొక్క ఎస్పీ అండి ఇది. మరి సిపి ఎంత అవుతుందండి, 4,000. రెండో వస్తువుని బ్లూ కలర్ చేస్తాను చూడండి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 4,000 అండి. మరి సిపి ఏమవుతుందండి, ఇక్కడ మనకి సిపి ఎంత వచ్చిందండి, 4,800 వచ్చిందండి. అంటే ఎస్పీ ఎంత అండి, తక్కువ. సిపి ఎంత అండి, ఎక్కువ. సిపి ఎక్కువ అంటే కొన్న వేల ఎక్కువ, అమ్మిన వేల తక్కువ అండి. అంటే ఖచ్చితంగా ఏమొస్తుందండి, లాస్ వస్తుందండి. లాస్ ఎంత వచ్చిందండి, 800 వచ్చిందండి. మరి లాస్ పర్సెంటేజ్ కావాలి. అయితే మరొక వస్తువు ఎంత నష్టంతో అమ్ముతాడు అన్నాడు. లాస్ పర్సెంటేజ్ కావాలి. లాస్ ఇది లాస్ పర్సెంటేజ్ కావాలంటే ఏంటంటే లాస్ బై సిపి ఇంటూ 100 కదండి. లాస్ ఎంత అండి, 800 అండి. సిపి ఎంత అండి, సిపి ఎంత, 4,800 అండి. 4,800 ఇంటూ 100 అండి. ఈ 2 సున్నాలు గణించి చేసండి. 8 1 8 6 అండి. మనకి 1/6 వచ్చిందండి. 1/6 ఇంటూ 100 కనిపించగానే మీకు వెంటనే గుర్తు రావాల్సింది 16 and 2/3%. 16 and 2/3%. కాబట్టి మనకి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మిక్సింగ్ అయిపోతున్నాయి కాబట్టి మీరు కరెక్ట్ గా చూస్తున్నప్పుడు అర్థమవుతుందండి. నెక్స్ట్ మీరు నోట్స్ ఇలా చూసుకోవడం అర్థం కాదనమాట. మీకు ఎలా అయితే కన్వీనియంట్ గా ఉంటుందో అలా రాసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 160 అండి. ఏ హౌస్ అండ్ ఏ షాప్ వర్ సోల్డ్ ఫర్ 1 lakh ఈచ్.
In this transaction, the house sale resultant into 20% loss, whereas the shop sale resultant into 20% profit. The entire transaction result is అని ఇచ్చాడండి. ఒక ఇల్లు దుకాణము ఒక్కొక్కటి ₹1,00,000 చొప్పున అమ్ముడయ్యాడండి. ఈ లావాదేవీల్లో ఇంటి అమ్మకానికి ఎంత వచ్చిందంటే 20% నష్టానికి దారితీసిందండి. దుకాణం అమ్మకం మాత్రం 20% లాభం పొందిందండి. మొత్తం లావాదేవీల్లో ఫలితం ఏమవుతుందని అడిగాడండి. ఇక్కడ చూడండి 20% నష్టము 20% లాభం అంటే రెండు కూడా ఒకే ధరకు అమ్ముడైపోయాయండి. మనకి మళ్ళీ సేమ్ నష్ట శాతం మనకు కావాలంటే x² అనే ఫార్ములా ఉపయోగించుకోవచ్చు. అంటే ఏమవుతుందండి 20² అండి. 20² అంటే ఎంత అండి 400 అండి. 400/100 అంటే 4% అండి. అంటే 4% నష్టం అండి. 4% నష్టం వస్తుంది మనకి. అయితే ఇక్కడ మనకు లాస్ వచ్చిందే మనకు ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ నో గెయిన్ నో ప్రాఫిట్ అయితే కాదండి. గెయిన్ కూడా కాదండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుందండి. లాస్ ఎంత వచ్చిందండి 4% లాస్ వచ్చిందండి. 4% అంటే ఎన్ని లక్షలు మనం చూద్దాం ఇక్కడ. 4% అంటే ఇప్పుడు మనకి 4% నష్టం అని అర్థమైంది. కానీ ఇక్కడ ఆప్షన్స్ బట్ మనం చూసుకున్నట్లయితే ఇది నష్టము, ఇది అమ్మకం, లాభము. ఇంకా మనకి లాస్ వస్తుంది. రెండు ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయాయి కాబట్టి ఈ రెండింటిలో గుర్తుపట్టాలి కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే లాస్ అండి. లాస్ కాబట్టి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి అమ్మకం ధర ఇచ్చాడండి. అమ్మకం ధర ఇచ్చాడు ఇక్కడ 4% లాస్ అయింది అనుకుంటే ఎస్పీజీ ఈక్వల్ ఏమవుతుందండి 96% అవుతుందండి. 96% ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 2 లక్షలు అండి. 2L అని పెట్టాను 2 లక్షలు అది ఎందుకంటే ఒక్కొక్కటి 1 లక్ష అండి. అంటే 2 లక్షలు అనమాట. ఓకేనండి 2 లక్షలు అయినట్లు ఎస్పీ ఈజ్ ఈక్వల్ 96% అయితే సిపి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 100% అవుతుందండి. 100% ఈజ్ ఈక్వల్ ఎంత కానీ మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ ప్రాఫిట్ వస్తే సరిపోతుంది కాబట్టి ప్రాఫిట్ కాదు లాస్ కదా. లాస్ వస్తే సరిపోతుందండి. లాస్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 4% ఇక్కడ 4% మాత్రమే కనుక్కుంటే సరిపోతుందండి. ఇది మనకు అవసరం లేదు తీసేయవచ్చు. 4% కావాలనుకుంటే ఏమవుతుందండి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 4/96 × 2 అవుతుందండి. ఓకేనండి 4తో 2L అని పెట్టుకోండి 2 lakhs అని అర్థము. 4తో చూసుకున్నట్లయితే 4తో 4 రెళ్ళు అంటే 4 16 అండి. మళ్ళీ 2తో చూసుకున్నట్లయితే 2 12 అండి. అంటే ఎంత వచ్చిందంటే 1/12L అనమాట. 1/12 లక్షలు 1/12L చూడండి ఇక్కడ ఉందండి. అండ్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి ఈ ఫార్ములా ఉండడం వల్ల మనకి సింపుల్ గా అయిపోయిందండి. తక్కువ టైంలో అయిపోయింది. లేదంటే మనకి ఏం కనుక్కోవాల్సి ఉంటుందంటే దీని నుంచి రెండింటి యొక్క సిపిలు కనుక్కోవాల్సి ఉంటుంది. రెండింటి యొక్క నష్టం కనుక్కుంటే లాభము నష్టం రెండు కనుక్కొని మొత్తం మీద లాస్ వస్తుంది. ఆ లాస్ పర్సెంటేజ్ కనుక్కోవాలి. మళ్ళీ మనం దాని నుండి ఈ సిపి కనుక్కోవాల్సి వస్తుంది. అంటే ఎన్ని లక్షల లాస్ వస్తుంది అనేది మనం కనుక్కోవాల్సి ఉంటుంది. సిపి కనుక్కోవాలి మళ్ళీ లాస్ చేయాలి అన్నీ కూడా మనకి చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. కాబట్టి ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. ఈ ఫార్ములా ద్వారా మనం సింపుల్ గా ఆన్సర్ చేయగలుగుతున్నాము కాబట్టి బెటర్ అనమాట ఇది. ఓకే అయితే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే మనం 160 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.